సరే అయితే. హాయ్ గైస్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఇండెక్స్. మనం డీసీ మిషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. బేసిక్గా మన ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి వచ్చే వరకు ఇంపార్టెంట్ సబ్జెక్ట్లో ఒక సబ్జెక్టు మిషన్స్ అన్నమాట, ఎలక్ట్రికల్ మిషన్స్. ఈ ఎలక్ట్రికల్ మిషన్స్లో ఏమేమి స్టడీ చేస్తాం మనం? ఎలక్ట్రికల్ మోటార్స్ స్టడీ చేస్తాము, ఎలక్ట్రికల్ జనరేటర్ స్టడీ చేస్తాం. ఎలక్ట్రికల్ మిషన్స్ మనకి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అన్నమాట. ఇందులో ఏమేమి ఉంటాయి? బేస్డ్ ఆన్ సప్లై, నేచర్ ఆఫ్ సప్లై మనకి డీసీ మిషన్స్ ఉంటాయి, అట్లాగే ఏసీ మిషన్స్ ఉంటాయి. ఏసీ మిషన్స్లో 2 కేటగిరీస్ చెప్తాం. ఒకటి ఇండక్షన్ మిషన్స్, రెండోది వచ్చే వరకు సింక్రోనస్ మిషన్స్. ఈ డీసీ మిషన్స్లో మనకి కంప్లీట్ మనం ఇన్పుట్ ఆర్మేచర్ కానివ్వండి, ఫీల్డ్ కానివ్వండి, మొత్తానికి ఆర్మేచర్ అండ్ ఫీల్డ్ మొత్తం డీసీనే ఉండిద్ది అనమాట. సప్లై ఇన్పుట్ ఇస్తే ఇన్పుట్, లేదంటే మనం అవుట్పుట్ తీసుకుంటే అవుట్పుట్. అదేవిధంగా ఇండక్షన్ మిషన్కి వచ్చే వరకు స్టార్టర్ రోటర్ అంటాం. స్టార్టర్ అండ్ రోటర్ మొత్తం ఏసీలోనే ఉండిద్ది. బట్ వేరే సింక్రోనస్ మిషన్కి వచ్చే వరకు ఆర్మేచర్ ఏసీలో ఉంటుంది అండ్ ఫీల్డ్ డీసీ ఇస్తాం అనమాట. ఇవి మిషన్స్. అదేవిధంగా ఈ మిషన్స్ ఏదర్ ఇండక్షన్ కానివ్వండి, డీసీ కానివ్వండి, సింక్రోనస్ కానివ్వండి, వీటిని మనం 2 కేటగిరీస్ చేయొచ్చు. ఒకటి ఏమని కేటగిరైజ్ చేయొచ్చు? 2 కేటగిరీస్ చేయొచ్చు. ఒకటి మోటార్, రెండోది జనరేటర్. మోటార్ ఏం చేసిద్ది? ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసిద్ది. అదేవిధంగా జనరేటర్ ఏం చేసిద్ది? మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసిద్ది. ఈ 2 కన్వర్షన్స్ ఎలక్ట్రికల్ టు మెకానికల్ కానివ్వండి, మెకానికల్ టు ఎలక్ట్రికల్ కానివ్వండి, వయా మ్యాగ్నెటిక్ మీడియా జరిగింది. సో అండ్ ఇంకొకటి వచ్చే వరకు మనకి మిషన్స్లో ఉండేది ఒక డివైస్ ఉండేది, అది ట్రాన్స్ఫార్మర్ మనకి ఏసీలోనే వర్కౌట్ అవుతుంది అనమాట. ఇవి ఓవరాల్గా మిషన్స్లో వచ్చే డివైజెస్. వీటి గురించి మనం ఫస్ట్ డీసీ మిషన్స్ గురించి స్టడీ చేద్దాం. డీసీ మిషన్లో ఏమమ్మా, ఆర్మేచర్ కానీ ఫీల్డ్ కానీ మొత్తం డీసీఏ ఉండిద్ది. మోటార్ ఏమో ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసింది. జనరేటర్ మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసింది. ఈ 2 కన్వర్షన్స్ పోయా మ్యాగ్నెటిక్ మీడియం జరుగుతాయి. సో మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మీడియం తెలుసుకుందాం. అంటే ఎంఎంఎఫ్, ఫ్లెక్స్, రిలక్టెన్స్, వాటి మధ్య ఉండే రిలేషన్. ఓకే, దీనికి ఒక ఐరన్ కోర్, అది సర్క్యులర్ షేప్ అనే కాదు, ఏదైనా సరే ఒక ఐరన్ కోర్, మేబీ స్క్వేర్ షేప్ తీసుకోవచ్చు, రెక్టాంగిల్ షేప్ తీసుకోవచ్చు, అలా ఏదైనా ఒక కోర్ మీద ఎన్ టర్న్స్ చుట్టాము అనుకోండి. చుట్టి అందులోంచి ఐ కరెంట్ అని ఫ్లో చేసాం. అప్పుడు టోటల్ ఎంఎంఎఫ్ ఎంత అయింది మనకి? ఎంఎంఎఫ్ విల్ బి ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఐ, యాంపియర్ టర్న్స్ అయింది. యాంపియర్ టర్న్స్ అయింది. ఇప్పుడు ఈ ఐరన్ కోర్కి అండ్ మొత్తం ఐరన్ కోర్తోనే ఉందా? లేదు కదా, సమ్ పార్ట్ మనకి ఎయిర్ గ్యాప్ కూడా ఉంది. ఎయిర్ గ్యాప్ అండ్ ఐరన్ కోర్ ఈ రెండు ఈ యొక్క ఫ్లెక్స్కి మనకి రిలక్టెన్స్ ఆఫర్ చేస్తాయి అనమాట. ఆ రిలక్టెన్స్కి ఫార్ములా వచ్చాక మనం ఏం చెబుతామంటే, రిలక్టెన్స్ ఫార్ములా ఎల్ ఇంటూ మ్యూ బై ఏ. మ్యూ అంటే పర్మియబిలిటీ, ఎల్ లెంత్ త్రూ విచ్ అక్రాస్ ఫ్లక్స్ హ్యాస్ టు ఫ్లో, ఏరియా త్రూ విచ్ ఫ్లక్స్ హ్యాస్ టు ఫ్లో. సో దీనికి వచ్చే వరకు మనకి ఐరన్ కోరు ఒక రిలక్టెన్స్ ఆఫర్ చేసిద్ది అండ్ ఎయిర్ ఒక రిలక్టెన్స్ ఆఫర్ చేసిద్ది అనమాట. సో ఈ రెండింటికి సిరీస్ కాంబినేషన్లో మనం ట్రీట్ చేసుకుంటూ ఉంటాము. ఈ ఫ్లెక్స్ అనేది ఐరన్ కోర్లో నుంచి ఫ్లో అయ్యి, అదే ఫ్లెక్స్ ఎయిర్లో నుంచి ఫ్లో అయ్యి తిరిగి ఐరన్ కోర్లో వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఇది ఒక సిరీస్ కాంబినేషన్. సిరీస్లో ఫ్లెక్స్ కాన్స్టాంట్గా ఉండిద్ది. మనం దీన్ని
మన ఎలక్ట్రికల్ సర్క్యూట్తో ఎనలాజీ చేయొచ్చు. ఎనలాజీ చేసుకుంటే ఎట్లా, ఒక వోల్టేజ్ సోర్స్ వీని పెట్టి దాంట్లో రెండు రెసిస్టెన్స్ని సిరీస్లో పెట్టి ఫ్లో చేసామనుకోండి, ఏమైంది, ఒకే కరెంట్ ఐ ఫ్లో అయింది అనమాట. సో ఈఎంఎఫ్ని ఎంఎంఎఫ్కి ఎనలాజీ చేసుకోవచ్చు, రెసిస్టెన్స్ని రిలక్టెన్స్కి ఎనలాజీ చేసుకోవచ్చు, అట్లాగే ఫ్లక్స్ ఫైని ఐకి ఎనలాజీ చేసుకోవచ్చు. అట్లాగే ఫై ఈక్వల్ టు ఏమైంది, బి ఇంటూ ఏ అయింది. ఇవి సమ్ బేసిక్స్ అనమాట. మనం ఈ బేసిక్స్ తెలుసుకున్న తర్వాత డిసి మిషన్ వర్కింగ్ గురించి తెలుసుకుందాం. సో డిసి మిషన్లో బేసిక్గా ఈఎంఎఫ్ ఎలా జనరేట్ అయింది అంటే ఒక ప్రిన్సిపల్ ఉంది. ఏమని చెప్తాము, వెన్ ఎవర్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ కట్స్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈఎంఎఫ్ విల్ బి ఇండ్యూస్డ్. అది. సో ఆ ప్రిన్సిపల్ ప్రకారం మనకి డిసి మిషన్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అయింది. ఇన్ జనరల్ ఎన్ని రకాలుగా ఇండ్యూస్ అయింది ఈఎంఎఫ్. సో మనకి బేసిక్గా ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ కావడానికి ముఖ్యంగా 3 థింగ్స్ ఉండాలి. ఏమి ఉండాలి? 3 థింగ్స్ ఉండాలి. ఒకటి కండక్టర్ ఉండాలి, కండక్టర్ ఆర్ కాయిల్ ఆర్ టర్న్స్, కండక్టర్ ఉండాలి. సెకండ్ది ఏముండాలి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫై ఉండాలి. థర్డ్ది వచ్చే వరకు మనకి ఈ ఫ్లక్స్ ఫై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండాలి. ఈ కండక్టర్తో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింకేజ్ అయినప్పుడు టోటల్ ఫ్లక్స్ ఫై ఏదైతే ఉందో ఇది కాన్స్టాంట్గా ఉండకుండా ఇది వేరీ అవుతూ ఉండాలి, ఇది వేరియబుల్గా ఉండాలి. సో ఈ 3 మెయిన్ కండిషన్స్ అనమాట. ఇవి ఎలా అచీవ్ చేయొచ్చు మనం? ఒకటి, ఇవి అచీవ్ చేయడానికి ఫస్ట్ ఒక ఫీల్డ్, కాన్స్టాంట్ ఫీల్డ్ని మనం పెట్టేసి, నార్త్ పోల్ సౌత్ పోల్ కాన్స్టాంట్ ఫీల్డ్ని మనం పెట్టేసి ఒక కండక్టర్ని మనం మూవ్ చేయొచ్చు అనమాట. ఈ ఫీల్డ్ కాన్స్టాంట్ ఫీల్డ్ స్ట్రెంత్ ఉన్నదాన్ని పెట్టేసి ఫీల్డ్ని ఫిక్స్గా ఉంచి మూమెంట్ ఏం చేయకుండా కండక్టర్ని మూవ్ చేయొచ్చు. ఇది ఒక మెథడ్. రెండో మెథడ్ వచ్చే వరకు మనం సేమ్ కాన్స్టాంట్ ఫీల్డ్ ఉన్న నార్త్ పోల్ సౌత్ పోల్ కాన్స్టాంట్ ఫీల్డ్ ఉన్న మ్యాగ్నెట్స్ని పెట్టి కండక్టర్ని స్టేషనరీగా ఉంచి మ్యాగ్నెట్స్ని మూవ్మెంట్ చేయొచ్చు. మ్యాగ్నెట్స్ అప్ ఆర్ డౌన్ అంటే రిలేటివ్ మోషన్ క్రియేట్ చేయడం అనమాట. మూడోది మనము ఇక్కడ ఫ్లక్స్ అనేది మనకి కాన్స్టాంట్గా ఉంచుకోకుండా కండక్టర్స్ నా టర్న్స్ని కాన్స్టాంట్గా ఉంచి వీటిని అంటే దీన్ని మూవ్ చేయకుండా కండక్టర్ ఆ టర్న్స్ని, అదేవిధంగా మ్యాగ్నెట్స్ని మూవ్ చేయకుండా ఇందులో మనకి టైం వేరింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయ్యేలా చేసుకోవచ్చు. 3 రకాలుగా మనం ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇది ఈఎంఎఫ్ ఇండ్యూస్ చేయడానికి. ఫస్ట్ మెథడ్ వచ్చే వరకు మనం డిసి మిషన్లో వాడుకుంటూ ఉంటాము. మన కండక్టర్ని మూవ్మెంట్ చేస్తూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కాన్స్టాంట్గా స్టేషనరీగా ఉంచుతాం. సెకండ్ మెథడ్ వచ్చే వరకు మనం సింక్రోనస్ మిషన్లో వాడతాం. అందులో ఏం చేస్తాము, కాన్స్టాంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేసి దాన్ని రొటేట్ చేసుకుంటూ అంటే దాన్ని మూవ్ చేసుకుంటూ కండక్టర్ని మటుకు స్టేషనరీగా ఆర్మేచర్ మీద ఉంచుతాం. అండ్ మూడోది ఎక్కడ వాడతాము, మన ట్రాన్స్ఫార్మర్లో వాడతాం. ట్రాన్స్ఫార్మర్లో ఏమైంది, కోర్ మీద మనం 2 వైండింగ్స్ చుట్టేస్తాము, అట్లాగే రెండో సైడ్ 2 వైండింగ్స్ పెట్టేస్తాము. ప్రైమరీ వైపు కరెంట్ ఫ్లో చేపిస్తాం అనమాట. ఈ సైనసాయిడల్లీ వేరింగ్ కరెంట్. ఈ సైనసాయిడల్లీ వేరింగ్ కరెంట్ వస్తే N1 టర్న్స్ ప్రైమరీలో ఉంటే N1 × I1 కరెంట్ ఎంఎంఎఫ్కి జనరేట్ చేసిద్ది అనమాట. I1 కరెంట్ ఎంఎంఎఫ్ని జనరేట్ చేసిద్ది. ఎంఎంఎఫ్ని జనరేట్ చేసిన తర్వాత ఏమైంది, దీనికి రిలక్టెన్స్ వచ్చేసి మనకి L/μA ఉండిద్ది. సో ఈ రెండింటి రిజల్టెంట్ వల్ల ఏమైంది, φ = MMF/రిలక్టెన్స్ జనరేట్ అయింది. ఇది మన కాయిల్స్తో లింక్ అవుతుంది అనమాట. కాయిల్స్లో లింక్ అయితే ψ = ఏమంటాము, N × φ. ఇప్పుడు మనకి ఇందులో ఈ ఎంఎంఎఫ్ = ఏమైంది, N1 అయింది. ఎంఎంఎఫ్ ఏమైంది, N1 అయింది. N1 × I1/రిలక్టెన్స్ అయింది. ఇందులో N1 అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్, ఫిక్స్డ్ క్వాంటిటీ, I = L/μA ఫిక్స్డ్ క్వాంటిటీ. బట్ I1 అనేది మనకి ఏమైంది, I1 అనేది సైనసాయిడల్లీ వేరింగ్ నేచర్. బికాస్ ఆఫ్ దట్ φ ఈజ్ ఆల్సో వేరింగ్. సో టోటల్ ψ ఈజ్ ఆల్సో వేరింగ్.
దీనివల్ల మనకి ఈఎంఎఫ్ ఈక్వల్ టు డిఎస్ఐ బై డిటి ప్రొడ్యూస్ అయింది అనమాట. ఇది డిఫరెంట్ మిషన్స్లో ఏ రకంగా మనకి ఈఎంఎఫ్ అనేది జనరేట్ అయింది అని చెప్పేసి చెప్తూ ఉంటాం. అర్థమైనా? ఇప్పుడు మనము ఫస్ట్ డీసీ మిషన్లో ఎలా జనరేట్ అయింది అని చెప్పాం, ఈ విధంగా జనరేట్ అయింది అని చెప్పేసి చెప్పాం. అట్లా వెన్ఎవర్ ఏ కండక్టర్ కట్స్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాన్స్టెంట్గా ఉంటుంది. నార్త్ పోల్ సౌత్ పోల్ మనం మూవ్ చేయం, బట్ మనం దేన్ని మూవ్ చేస్తాము, ఒక కండక్టర్ మూవ్ చేస్తాం. సే లెంత్ ఆఫ్ ద కండక్టర్ విల్ బి ఎల్, లెంత్ ఆఫ్ ద కండక్టర్ విల్ బి ఎల్. అంటే ఏంది, ఈ కండక్టర్ ఏదైతే ఉందో దీని లెంత్ ఎల్ అనుకున్నాం. మన డయాగ్రామ్ లో నేను చూపించింది వచ్చే వరకు, దీని డయాగ్రామ్ లో నేను చూపించిందనమ్మా దీని యొక్క వ్యూ, ఒక సైడ్ వ్యూ, అంటే చిన్న పోర్షన్ ఆఫ్ ద ఇది. సో దాన్ని నేను ఈ ఎల్ లెంత్ ఉన్న కండక్టర్ని కాన్స్టాంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఏం చేస్తున్నాను, మూవ్ చేస్తూ ఉన్నాను. సో మూవ్ చేసేటప్పుడు ఏమైంది, సే ఎట్లా ఒక డిటి టైం తర్వాత ఈ కండక్టర్ డిఎక్స్ అనే డిస్టెన్స్ మూవ్ అవుతుంది అనుకున్నాం. డిఎక్స్ అనే డిస్టెన్స్ మూవ్ అయింది. అప్పుడు ఏరియా ఎంత స్వెప్ చేసినట్టయితే మనకి ఎల్ ఇంటూ డిఎక్స్ ఏరియా స్వెప్ చేసినట్టు అయింది అనమాట. అంతే కదా. సో ఫ్లక్స్ లింకేజ్ ఎంత అయింది మనకి, బి ఇంటూ ఎల్ ఇంటూ డిఎక్స్ అయింది అనమాట. విత్ టైం ఎంత టైంలో అయింది, సో చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ కదా మనకి, చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ఎంత టైంలో చేంజ్ అయింది, ఈక్వల్ టు బి ఇంటూ ఎల్ ఇంటూ డిఎక్స్ బై డిటి టైంలో అయింది. డిఎక్స్ బై డిటి అంటే ఏంటి, నథింగ్ బట్ వెలాసిటీ. సో మనకి బి ఇంటూ ఎల్ ఇంటూ వి అనే దానికి ఈక్వల్ అయిన ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అయింది అనమాట. ఈ కండక్టర్ ఆఫ్ లెంత్ ఎల్ని మనం మూవ్మెంట్ చేస్తే, ఈ ఎల్ అనేది మనం యాక్టివ్ లెంత్ని తీసుకోవాలన్నమాట. ఒకవేళ మనది కండక్టరు సి ఇట్లా పర్పెండిక్యులర్గా 90 degreesలో మూవ్ అవ్వకుండా ఒక క్రాస్గా సమ్ థీటా యాంగిల్తో దీంతో మూవ్ అవుతూ ఉందనుకోండి, అప్పుడు మనం కన్సిడర్ చేయాల్సింది ఏమొచ్చింది, వి ఇంటూ సైన్ థీటా అయింది. అంటే నాది ఇట్లా ఉంది, ఇట్లా ఒక డైరెక్షన్ ఇట్లా మూవ్ అవ్వకుండా ఇట్లా క్రాస్గా మూవ్ అవుతుంది. అటువంటిప్పుడు ఏంది, యాక్టివ్ లెంత్ని మనం పర్పెండిక్యులర్ డైరెక్షన్లో తీసుకుంటాం, వి సైన్ థీటా కాంపోనెంట్ తీసుకుంటాం. అప్పుడు వి ఇంటూ ఎల్ ఇంటూ వి ఇంటూ సైన్ థీటా ఇది ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ ఈక్వల్ అయింది అనమాట. దిస్ ఈజ్ పర్ కండక్టర్. సో పర్ కండక్టర్ అంటే ఈక్వల్ టు బిఎల్వి సైన్ థీటా మనకి అయింది అనమాట. దీన్ని అంటే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది అని చెప్పాం కదా, ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయినప్పుడు దానికి రెండు పొలారిటీస్ ఉంటాయి, ఒకటి పాజిటివ్ టెర్మినల్, రెండోది నెగిటివ్ టెర్మినల్. సో ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ ఏంది అని తెలుసుకుంటానికి మనం ఏం చేస్తాము, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ వాడతాం అనమాట. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ వాడి డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ని తెలుసుకుంటాం. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ఏం చెబుతుంది, మనము మన రైట్ హ్యాండ్ యొక్క 3 ఫింగర్స్ ని ఏమి, థంబ్ ఫింగర్, పాయింటింగ్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్, వీటిని మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ గా స్ట్రెచ్ చేయాలి. అంటే ఒకదానికొకటి 90 degreesలో స్ట్రెచ్ చేయాలన్నమాట. 90 degreesలో స్ట్రెచ్ చేసినప్పుడు మన థంబ్ ఫింగర్ ని కండక్టర్ ఏ డైరెక్షన్ లో మూవ్ చేస్తున్నామో ఆ డైరెక్షన్ లో స్ట్రెచ్ చేసి, ఏ డైరెక్షన్ లో అయితే ఫీల్డ్ ఉందో ఆ డైరెక్షన్ లో పాయింటింగ్ ఫింగర్ ని స్ట్రెచ్ చేస్తే మిడిల్ ఫింగర్ అనేది మనకి ఈఎంఎఫ్ డైరెక్షన్ ని ఇచ్చిద్ది అనమాట. సో ఇప్పుడు ఫీల్డ్ అనేది ఏంటి, నార్త్ పోల్ టు సౌత్ పోల్ ఉండిద్ది, ఇందాక కేసు ప్రీవియస్ కేసులో చూద్దాం. ప్రీవియస్ కేసులో చూస్తే, ఈ కేసులో చూస్తే లో పాయింట్ అవుట్ చేద్దాం. ఎట్లా ఉంది, 3 ఫింగర్స్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ గా ఓ చేయాలని చెప్పేసి చెప్పాను. చెప్పిన తర్వాత ఏముంది, మోషన్ ఆఫ్ ద కండక్టర్ థంబ్, అట్లాగే పాయింటింగ్ ఫింగర్ ఏమి ఇండికేట్ చేయాలి మనకి, పాయింటింగ్ ఫింగర్ డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డౌన్వర్డ్. సో ఆటోమేటిక్ గా మనకి మిడిల్ ఫింగర్ ఏమి ఇండికేట్ చేస్తుందమ్మా, డైరెక్షన్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. అంటే ఈ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎట్లా అటు సైడ్ కి ఉందన్నమాట, అటు సైడ్ కరెంట్ ఫ్లో అయ్యాలి, పాజిటివ్ నెగిటివ్, లోపల వైపు పాజిటివ్ ఉండేది, ఇటుకి నెగిటివ్ ఉండేది, కరెంట్ ఇంటూ ద పేపర్ వెళ్తుంది అనమాట. ఓకే డన్. సో ఇవి బేసిక్స్. మనం రేపు ఒక కండక్టర్ కాకుండా ఒక సింపుల్ ఒక టర్న్ లో ఈఎంఎఫ్ ఎట్లా జనరేట్ అయింది అని చెప్పేసి
తెలుసుకుందాం. బేసిక్గా ఒక కండక్టరు దీన్ని 2 కండక్టర్స్ అనేవి కనెక్ట్ చేస్తే ఒక టర్న్ ఫామ్ అయింది. ఇటువంటి నెంబర్ ఆఫ్ టర్న్స్ కలిపితే ఒక కాయిల్ ఫామ్ అయింది. ఇవి సమ్ బేసిక్స్ అమ్మా, ఇవి గుర్తుపెట్టుకోండి. రేపు మనం నెక్స్ట్ క్లాస్లో సింపుల్ ఒక టర్న్ దాంట్లో ఎలా జనరేట్ అయితే ఈఎంఎఫ్ అనేది డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే.